హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చిరంజీవి గారు ఎంతోమంది అంటే కోట్లాది మంది మెగాభిమానులకు ఆయన ఒక స్టార్ వాల్టు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపింది ఈ స్టోరీలన్నీ ఇంక వద్దులే కానీ ఆయనకంటే 70 ఏళ్ల వయసుకు దగ్గరకు వస్తున్న తరుణంలో మరి ముసలితనమా లేకపోతే బోలాతనమా తెలియదు కానీ రీసెంట్గా గత వారం రోజులుగా చూస్తుంటే కొన్ని పరిణామాలు ఆయనకు చిరంజీవి గారికి చిప్పు తప్పిందా అనే రేంజ్లో సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఈరోజు నేషనల్ మీడియా సైతం ఆయనను విపరీతంగా ఎక్కి తొక్కుతూ ఉందన్నమాట. దానికి కారణం ఏంటంటే నిన్న బ్రహ్మ ఆనందం అనే ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి సినిమా ఆడియో ఫంక్షన్ అది ఒక ఈవెంట్కి వెళ్ళి రామ్ చరణ్ అంటే మన లెగసీని కాపాడడానికి ఒక మగబిడ్డను కనరా అని చెప్పి ఆయన మాట్లాడడం, తర్వాత తన ముత్తాత ఫోటో వేస్తే ఆయన పెద్ద రసికుడు కామిస్టు, ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండగా మూడో వ్యక్తికి ఆయన సరసలాడుతూ అని చెప్పి ఇంకా రకరకాలుగా కామెంట్లు. అంతకుముందు జనసేన పార్టీ ప్రజారాజ్యానికి రూపాంతరం చెందిన పార్టీ అని చెప్పి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అసలు చిరంజీవి గారికి ఏమైంది అన్న రేంజ్లో చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒకసారి ఆ కామెంట్స్ చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగడు జరండి సరే కండి సరే ఇంకొక అబ్బాయిని కంటరా మన లెగసీ కంటే అవ్వాలని కోరిక. సో ఇది ఆయన గారి మాటలు. సో లెగసీ కంటిన్యూ అవ్వాలంటే, వారసత్వం కొనసాగించాలంటే ఇక మగ మగ పురుగులతోనే సాధ్యమా అని చెప్పి ఇప్పుడు నేషనల్ మీడియా సైతం ఆయన మీద పొట్టు తిరుగుతూ ఉందన్నమాట. అసలు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వ్యక్తికి పద్మవిభూషణ్ అవార్డు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అనమాట. All right, more news coming in. A superstar Chiranjeevi has sparked a row. His patriarchal mindset stands exposed here. He says, many girls at home give birth to a boy as advice. విన్నారు కదా ఆయన మైండ్ సెట్కు. విన్నారు కదా ఆయన మైండ్ సెట్ ఏమైంది, చిప్పు దబ్బింది అన్న రేంజ్లో నేషనల్ మీడియా అరుచుకుంటా ఉందన్నమాట. ఇంతకీ ఏమైంది చిరంజీవి గారికి? సో ఆయన నిజంగా అంటే మెట్టు కట్టుకుంటూ ఒక మధ్యతరగతి మనస్తత్వంతో ఒక ఇటుక పేర్చుకుంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, అంటే అప్పట్లో ఎన్టీ రామారావు, సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు లాంటి స్టార్ వాల్స్ను అందరినీ దాటుకుని మరీ మెగాస్టార్ ఇమేజ్ని సొంతం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. వాస్తవంగా అంటే స్టార్డమ్ రావడం ఎవరికైనా అంటే కష్టపడితేనే వస్తుందిలే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా అసాధ్యం అని చెప్పి రజనీకాంత్ లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆయన ఒకానొక దశలో రజనీకాంత్ గారు పార్టీ పెట్టి మరి ఇక ఈ రాజకీయాలు నేను వేయగలనని చెప్పి దాన్ని రద్దు చేసుకొని సినిమాలతో కంటిన్యూ అయిపోయాడు అన్నమాట. కానీ మన బాబు గారేమో, చిరంజీవి బాబు గారు, పెద్దబాబు గారేమో అప్పట్లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు బాగా గుర్తన్నట్టు. అఫ్కోర్స్ ఇంకా పాలిటిక్స్లోకి వచ్చేసాం కదా, సినిమా అనేది నెవర్, ఇంకా అందులోకి పోయేది లేదు, దాంతో నా విడాకులు అయిపోయింది అన్న రేంజ్లో మాట్లాడింది అనమాట. అట్లాంటి వ్యక్తి కేవలం 13 నెలల వ్యవధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో హ్యాపీగా విలీనం చేసి ఒక 4-5 మంత్రి పదవులు తీసుకున్నారు అనమాట. గంటా శ్రీనివాసరావు ఇట్లా కొంతమందికి ఆయననేమో కేంద్ర మంత్రిగా పదవినిచ్చి అలంకారం తీసుకున్నాడు. అదే టైంలో పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చేసిందనమాట. అంతటి అంటే జాతికి సంబంధించిన అత్యుత్తమ అవార్డు తీసుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా? ఇంకా ఈ మన తెలుగు ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే కడుపైన చేయాలి, ముద్దైన పెట్టాలి అన్నోడికేమో పద్మభూషణ్ అవార్డు ఇస్తారు. ఇట్లా లెగసీని కాపాడాలంటే ఆడపిల్లలే మగపిల్లలే కావాలని చెప్పి మాట్లాడినోడికి పద్మవిభూషణ్ అవార్డు ఇస్తారనమాట. ఇట్లా అనుకొని మనం సర్దుకోవాలి. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం ఎంతోమంది కళలు కానీ, ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన సామాజిక న్యాయం అనే ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో దానికోసం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 1000 కళ్ళతో ఎదురు చూసారు. నిజంగా అంటే చిరంజీవి గారు కనుక అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని మూసేయకపోయి ఉండుంటే, సుదీర్ఘ పోరాటం చేసి ఉంటుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరో తీరుగా ఉండేవని చెప్పి విశ్లేషిస్తూ ఉంటారు. కానీ మనోడికి అంత సత్తా, ధైర్యం ఇవన్నీ ఉండవు. ఎంతసేపు ఉన్నా సినిమాల్లో మాత్రమే ఆ హీరోయిక్ వేశాలు, కానీ నిజ జీవితంలో మొత్తం నటనే అని చెప్పి ఇక ఇప్పటికే ఒక వర్గం అంటే మెగా ఫ్యాన్సే
ఓపెన్గా కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నిన్నటి మాటలు ఆయన కెరీర్లోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉందన్నమాట. దీనికి తోడు జనసేన పార్టీనే ప్రజారాజ్యానికి రూపాంతరం చెందిన పార్టీ అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఒకప్పుడు అంటే జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒక్కడిగా మొదలైనప్పుడు అసలు ఆ పార్టీని నేను గుర్తించట్లేదు, ఇక తన తమ్ముడు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు అన్న కోణంలో ఆయన మాట్లాడిండు. ఒకసారి అది కూడా మీకు వినిపిస్తా చూడండి. ఇప్పుడు అంటే ఆయన సక్సెస్ అయ్యి 21 సీట్లతో డిప్యూటీ ముఖ్యమంత్రి కావడంతో ఇక తమ్ముడు తోపు అయిపోయింది అనమాట. జనసేన పార్టీని సంకనాగించడానికి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నామని చెప్పి జనసేన కార్యకర్తలే సోషల్ మీడియాలో పొల్లు తిరుగుతూ ఉన్నారు అన్నట్టు. ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి. జై 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 జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేన పార్టీ దాని ప్రభావం ప్రత్యేకించి ఆ పార్టీ గురించి మాట్లాడడానికి ఆ పార్టీ ఏమిటి, తమ్ముడు ఒక భావాలు ఏమిటి, తన సైద్ధాంతం అన్నాడు, ఆ సిద్ధాంతం ఏంటి, ఆ ఎజెండా ఏంటంటే క్లారిటీ ఇంకా నాకు రాలేదు. మహాభారత కురుక్షేత్ర యుద్ధం లాంటి యుద్ధం 2023-24లో రాబోతుంది ఆంధ్రప్రదేశ్. మీ చూపు ఎవరి మీద పడబోతుంది, మీ మెగా సైన్యం ఎటు ఉండబోతుంది, సాధించమైందిరా అస్సలు అవకాశం వెళ్ళి సైన్యానికి అస్సలు నిర్దేశం చేయడం. నాటట నా సినిమా చూడండి, నన్ను మరింత బిజీగా ఉంచండి అని అంటాను తప్ప అస్సలు ఛాన్స్ లేదండి. జై 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 జనసేన. ప్రజారాజ్యం విన్నారు కదా, షేడ్స్ ఆఫ్ చిరంజీవి అని చెప్పి ఇట్లా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో వయసు మళ్ళినప్పుడు ఇక ఇప్పటికీ కూడా గాడ్ ఫాదర్ అదేది లూసిఫర్ సినిమాను రీమేక్ చేసే క్రమంలో ఇంక ఎట్లాంటి స్టంట్లు వేసారో చూసినాం కదా, దాని రియల్ సోల్ను తీసుకొచ్చి చూపించినా కూడా హిట్ అవుతుండేనేమో. కానీ ఇక మనం అన్ని కొరటాల శివ చెప్పిండు కదా, అవతలోడి దానిలో ఏలు పెట్టి వాసన చూసే బదులు మన పని మనం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఈ ఈవెంట్లకు రావడం ఏందో, దాంట్లో రాజకీయాలు మాట్లాడడం ఏందో, మళ్ళీ బాయ్కాట్ ఇండస్ట్రీ అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్లోగన్ ఉండడంతో అట్లా రాజకీయాల్లాగానే చూడాలి, సినిమాను సినిమాలాగానే చూడాలి అని చెప్పి ఇక మళ్ళీ సూక్తి ముక్తావళి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఒకసారి ఆలోచించుకోవాలి ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే స్వార్థం కోసం ఇప్పుడు చంద్రబాబు గారిది ఒక టైప్ ఆఫ్ ఏమంటారు స్కూలు. అంటే ఆయన రాజకీయాల కోసం వెన్నుపోట్లు పొడిచిండా లేకపోతే ప్రజలకు సంక్షేమానికి గాలికి వదిలేసిండా అనేది పక్కన పెడితే 24/7 పాలిటిక్స్కే స్టిక్ ఆన్ అయిపోయాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఆయనది ఇంకొక స్కూలు. మొదటి నుంచి అంటే ప్రతిపక్ష నేతగా పోరాడడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయగలం అని చెప్పి చేయడం, ఇప్పుడు ఓడిపోయినా కూడా ప్రజల వైపే నిలబడడం, ఇది ఒక స్టైల్ అనమాట. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకోండి. ఆయన 25 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజు కూడా వెన్ను చూపలే. ఒక ప్రతిపక్ష నేతగా ఎట్లా ఉండాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డిలా ఉండాలని చెప్పి ఎవరి నోట విన్నా కూడా అదే మాట వినిపిస్తుండే అప్పట్లో. ఇంకా ఆయన తదనంతరం అది ముగిసిన శకం. కానీ అట్లాంటి అంటే రాజకీయాలు అనేవి అంత డైనమిక్గా ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులు డక్కముక్కిలి తింటే తప్ప ముఖ్యమంత్రులు డిప్యూటీ ముఖ్యమంత్రులు కావడం అసాధ్యం అనమాట. అవన్నీ తెలియకుండా ఏదో సినిమాలో ఇంకా మొన్న కూడా చూసాం కదా గేమ్ చేంజర్లో అనూహ్యంగా ఇక రామ్ చరణ్ తేజు సినిమాలో ముఖ్యమంత్రి అయిపోతారు అనమాట. వీళ్ళ ముఖాలకు అంతే, సినిమాల్లో అవ్వడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే వీళ్ళ వాడకం అభిమానుల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఎట్లాంటి స్టంట్లు వేస్తూ ఉంటారో ఇంకా ఈ రాష్ట్రం చూస్తలేదా. కానీ రేపు ఇదే పార్టీని ఇప్పుడు ఈయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపిండు, ఇప్పుడు జనసేన పార్టీని బీజేపీలో కలపబోతున్నాడు అనే ఒక కథనం. అది రియాలిటీలోకి వచ్చిన రోజు ఇంకా మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.